లోకల్ పోరుకు అడ్డంకులెన్నో ఎటు తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం జనగణ కులగణన చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్ 50% రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ సర్కారు జీవో తెస్తే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించే ఛాన్స్ స్థానిక ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే 2023 ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చిందండి. బీసీలకు స్థానిక ప్రభుత్వాల్లో 42% రిజర్వేషన్ కల్పించి వాళ్ళని రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడతామని చెప్పింది. అయితే ఇక్కడ ఒక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది, అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపించింది. కేంద్రం దాన్ని బిల్లు మీద ఆమోదించలేదు, అలానే తిరస్కరించలేదు. ఏం చేసింది, దాన్ని ఆపిపెట్టింది. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, రాష్ట్రాలు చేసే కులగణన కానీ జనగణన చట్టాలు కానీ చెల్లవు. ఎందుకంటే జనగణన చట్టం 1948 ప్రకారం జనగణన కానీ కులగణన కానీ చేసే అధికారం కేవలం కేంద్రానిదే, రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని క్లియర్గా తెలిసి చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన మేము లెక్కలోకి తీసుకోమని క్లియర్గా చెప్పింది. అంటే ఇప్పటివరకు రాష్ట్రాలు చేసిన కులగణన అంటే బీహార్ కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ చేసిన కులగణన అనేది పనికిరాదు. మేము జనగణన 2026లో ప్రారంభిస్తున్నాము, దాంతోపాటే కులగణన కూడా చేస్తాము, మీరు చేసిన వాటిని మేము తీసుకోము అని క్లియర్గా కేంద్రం చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాబ్లం ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది, 50% రిజర్వేషన్లు దాటితే ఆ ఎలక్షన్లు చెల్లవు, మేము చెల్లవు అని క్లియర్గా తీర్పు ఉంది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, అంటే ఆల్రెడీ 50% దాటిపోతుంది. అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మేము ఒక ట్రిపుల్ టీ విధానాన్ని ప్రతిపాదించాము స్థానిక సంస్థల ఎన్నికలకి, ఆ ట్రిపుల్ టీ విధానంలోనే ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పింది. ట్రిపుల్ టీ విధానం అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒక టీ అంటే ఏంటి అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, కానీ ఆ వచ్చిన ఫలితాల మీద ఒక డెడికేషన్ కమిటీ వేయాలి. ఆ కమిటీ ఇచ్చింది, ఆ ఫలితాల మీద ఆ కమిటీ ఇచ్చిన తీర్పుని మనం చూడాలి. అంటే అది ఉపయోగపరంగా ఉన్నాయా ఉపయోగం లేకుండా ఉన్నాయా చూడాలి. రెండోటి ఏంటంటే జనాభా ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే ఇప్పుడు జనాభా ప్రకారం ఎస్సీ వాళ్ళకి ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్టీ వాళ్ళు ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీ వాళ్ళు ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్ ఇవ్వండి, కానీ ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వండి. ఇది దీంతోపాటు ఇంకొకటి చెప్పింది, ఈ రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదు. ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అనమాట. ఈ ట్రిపుల్ టీ విధానం పాటిస్తూ ప్రతిపాదనలు సుప్రీంకోర్టు చెప్పిందనమాట, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఈ విధంగా పెట్టండి అని. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది అంటే ఇప్పుడు కేంద్రం ఆమోదిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు అనేది ఆ ఫలాలు అందుతాయి. కానీ కేంద్రం ఏం చెప్తుంది, మేము జనగణన చేస్తున్నాము, జనగణనతో పాటే కులగణన చేస్తున్నాము, రాష్ట్రాలు చేసే వాటి మీద మాకు క్లారిటీ లేదు, నమ్మకం లేదు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు, మేము చెయ్యము అలా, మేము ఖచ్చితంగా మేము చేసిన వాటికే నిలబడి ఉంటాము. అందులో చట్టం కూడా ఉంది, 1948 కులగణన జనగణన చట్టం, అది అధికారం కేంద్రానికే ఇస్తుంది. మన రాజ్యాంగంలో కొన్ని అధికారాలు కేంద్రానికే ఉంటాయండి. ఒకటి జనగణన చేసే కులగణన చేసే అధికారం కేంద్రానికే ఉంటుంది, ఓటర్ జాబితాని నిర్మించే అధికారం కేంద్రానికే ఉంటుంది, నీ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉంటుంది. కాబట్టి అవి కేంద్రం మాత్రమే చేస్తుంది, రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవు. ఒకవేళ ఒక జీవో ఇచ్చి ముందుకు పోదామా అని ఆలోచిస్తే ఆ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు క్లియర్గా చెప్పింది, ఏమని సుప్రీంకోర్టు, 50% దాటిన రిజర్వేషన్లను మేము తీసివేస్తాము, ఆ ఎలక్షన్లు చెల్లవు, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాల్సిందే అని ఆల్రెడీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కొన్ని ఏరియాలలో 50% రిజర్వేషన్లు దాటితే ఆ రాష్ట్రాల్లో చేసిన ఎలక్షన్లు చెల్లవు అని క్లియర్గా చెప్పి ఆ ఎలక్షన్లు మళ్ళీ పెట్టించింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎటు పోదామన్నా జీవో ఇచ్చి ముందుకు పోదామన్న ఇబ్బందే, ఇప్పుడు జీవో ఇవ్వకుండా 42% ఇవ్వకుండా ఎలక్షన్లకు పోదామన్న ఇబ్బంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హైకోర్టు సెప్టెంబర్ లోపు ఎలక్షన్లు నిర్వహించి అక్కడ స్థానిక ప్రభుత్వాలు నెలకొల్పాల్సిందే అని క్లియర్గా తేల్చి చెప్పింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు అయిపోయింది, సర్పంచ్ పదవీ కాలం అయిపోయి కేవలం అధికార యంత్రాంగంతో నెట్టుకొస్తుంది. కానీ రాజ్యాంగం ప్రకారం ఏమనుంది, కేవలం 6 నెలలు మాత్రమే. పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి కేవలం 6 నెలల్లోనే కొత్త గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలని ఉంది. కానీ ఇక్కడ 18 నెలలు గడుస్తుంది, ఇంకా కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోవడంతో హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు నిర్వహించి స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పింది. దీంతోపాటు ఇంకొక సమస్య వచ్చింది, కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నమాట, ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కానీ స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే
కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. అధికారులు ఉంటే నిధులు మంజూరు చేయదు. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంది, మీరు ఎలక్షన్లు పెట్టాల్సిందే, గవర్నమెంట్ ఆడ స్థాపించాల్సిందే. గవర్నమెంట్ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లు జరగకుండా స్థానిక ప్రభుత్వాలు ఏర్పడకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. దాదాపు 1500 కోట్లు ప్రతి సంవత్సరానికి 1500 కోట్లు వస్తుంటాయి అన్నమాట స్థానిక ప్రభుత్వాలకి. ఇప్పుడు ఈ స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం వల్ల ఆ నిధులు ఆగిపోయాయి. అంటే ఎటు పోయినా సమస్య ఉంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే ప్రజల్లోంచి తీర్పు విభిన్నంగా రావచ్చు. రిజర్వేషన్ ఇవ్వాలంటే కోర్టులో కేసు పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధావస్థలో ఉంది. కానీ ఇక్కడ ఒక న్యాయ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఏమని అంటే, ఇది ఈ విషయం ప్రజలకు వివరించి మీరు ఎలక్షన్లకు వెళ్ళండి. ఎందుకంటే హైకోర్టు తీర్పు చెప్పింది సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు కంప్లీట్ చేయాల్సిందే, గవర్నమెంట్ స్థాపించాల్సిందే అని. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టాల్సిందే. బీసీలకు 42% ఇస్తారా ఇవ్వరా అనేది కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. ఇప్పుడు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందండి, జూలై 11న. క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది అని ఒకట ఉంది. అది ఎంతవరకు నిజమో లేదో చూడాలి. 11వ తారీఖు ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ జరిగి మంత్రులందరూ హాజరై ఒకవేళ 42% జీవో ఇస్తారా, లేకపోతే కేంద్రం దగ్గరికి అఖిలపక్ష పార్టీ మీటింగ్ అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్ళి కేంద్రాన్ని ఒప్పిస్తారా లేదా చూడాలి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కుతాయా లేవా అని ఎదురు చూడాల్సిందే.